అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, జగన్మోహన్ రాజు ఆశీస్సులతో, అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆశీస్సులతో జెడ్పీ నామినేషన్ వేయడం జరిగింది. నాకు అందరూ సహకరించి మామూలుగా నేను యువకుడిగా ఒంటిమిట్టలో నిలబడడం జరిగింది. పార్టీ పెద్దలు అందరూ నాకు సహకరించి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. అలాగే పార్టీ పెద్దలు నాకు డీఫామ్ ఇచ్చి లోకేష్ గారు, జగన్మోహన్ రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ నాకు డీఫార్మ్ ఇస్తే వాళ్ళకు అఖండ మెజారిటీతో గెలిపించి వాళ్ళకు ఈ ఒంటిమిట్ట జెడ్పీటీసీని గిఫ్ట్గా ఇస్తానని నేను తెలియజేయడం జరుగుతుంది. అలాగే నాకు యువకుడుగా అందరూ పెద్దలు ఆశీస్సులు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అందరూ నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. శ్రీ కోదండరామ స్వామి ఆశీర్వాదాలతో తెలుగుదేశం పార్టీ నాకు ఒకరు సహకరిస్తే జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాకు పూర్తి మెజార్టీ తెస్తానని ఒంటిమిట్ట జెడ్పీటీసీకి పోటీ చేయగలుగుతున్నాను. నారా చంద్రబాబు గారి ఆశీస్సులు, లోకేష్ గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రాజు గారి సహాయ సహకారాల వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను. నామినేషన్ వేయగలుగుతాను. పార్టీ సహకరించి నాకు డీఫామ్ ఇచ్చే నేను పార్టీని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీతో గెలిపిస్తానని నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఒంటిమిట్ట మండలంలో జెడ్పీటీసీ ఎన్నికలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలకు ముందుగా మన వాళ్ళు నామినేషన్ వేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున మన వాళ్ళు నామినేషన్ వేశారు. కానీ ఈ నామినేషన్లు వేసినారు మన పార్టీ తరఫున. వీళ్ళందరికీ ఒంటిమిట్ట మండలంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసి మన పార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అయితే మన చంద్రబాబు గారు, మన లోకేష్ బాబు గారు, మన ప్రియతమ నాయకులు జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు అన్న గారు వీళ్ళు నిర్ణయించి ఎవరికి తెలుగుదేశం పార్టీ తరఫున బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ ఒంటిమిట్ట మండలంలో ఉండే 13 పంచాయతీల్లో ఉండే నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టిగా కష్టపడి పార్టీ కోసం పనిచేసి మన మండలంలో మన తెలుగుదేశం పార్టీ తరఫున మన జెడ్పీటీసీ నాయకునిగా మనం ఎన్నుకొని గెలిపించుకొని చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి మనము ఒక గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకొని మనమందరూ సమిష్టిగా కృషి చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన లోకేష్ యువ నాయకత్వం కోసం మన యువకులను ఈరోజు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు సహకరిస్తే వీళ్ళిద్దరిని ఎవరికి సహకరించిన అఖండ మెజార్టీతో గెలిపించి లోకేష్ గారికి గిఫ్ట్గా ఇస్తామని ఒంటిమిట్ట నుంచి మేము ఘనంగా చెప్పుకుంటున్నాము. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మా పార్లమెంటరీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు గారు, ఈ యువ నాయకులకు సహకరిస్తున్న తెలుగుదేశం పార్టీకి మరియు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఒంటిమిట్ట జడ్పీ స్థానాన్ని గెలిపించి ఖచ్చితంగా వాళ్ళ కోరిక మేరకు మేము విజయం సాధిస్తామని, లోకేష్ యువ నాయకత్వం కోసం దేనికైనా తెగిస్తామని ఘంటాపథంగా చెప్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని యువకుల పవర్ ఏందో నిరూపించుకొని లోకేష్ గారి ఆదేశాల మేరకు, వారి కోరిక మేరకు విజయం సాధించి తీరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.